Now, a new concept we are understanding, guys. The concept name is structure of Java, guys. Sorry, structure of C language. As a part of the structure of C language, we learn few things, guys. First one is comments. What is the first one, guys? Comments. Documentation section. Comments. Preprocessor directive statements. Third one is function prototypes. Fourth one is void main, or sometimes we write int main, guys. Okay. Sometimes in place of int we write void, or sometimes we write Share. int. Screen share Okay. చేయట్లేదు. Oh my God. Yes, sir. Yes, అవుతుంది. Yeah. అవుతుందా? 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 అవుతుంది. అవుతుంది సార్. Yes, sir. Right. Okay. Void main. Okay, I repeat once again. Don't worry. Not just here. What is the first one, guys? This is, we call it as structure of C program or C language. Instead of C language, we call it as structure of C program is much better, guys. Structure of C program. That means, what do you mean by structure of C program? Sir, what are the things we use as a part of C program? అంటే C program లో మనం ఏమేమి యూజ్ చేయొచ్చు సార్? ఏమేమి యూజ్ చేయొచ్చు చెప్పండి. కామెంట్స్ యూజ్ చేయొచ్చు, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ స్టేట్మెంట్స్ యూజ్ చేయొచ్చు, ఫంక్షన్ ప్రోటోటైప్స్ యూజ్ చేయొచ్చు. మెయిన్ ఫంక్షన్ మనం ఆల్రెడీ యూజ్ చేసాము. మెయిన్ ఫంక్షన్ కి అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ లో ఇంకొకటి రాస్తున్నాడు, యాక్చువల్ ఫంక్షన్స్ అంటాం. ఏమంటాము? యాక్చువల్ ఫంక్షన్స్ కోడ్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇంకా డీటెయిల్కి వెళ్తే ఇంకొంచెం కూడా ఉంటాయండి, అవి కూడా డిస్కస్ చేద్దాం. లేదు, పని అయిపోతుంది. ఓకే. గ్లోబల్ మెయిన్ ఫంక్షన్ పైన గ్లోబల్ వేరియబుల్స్, Global declaration. and inside the function we call it as a local variables. What we call it as? Local variables. Local We variable. discuss all these things, guys. These are the terms are involved as a part of structure of Java, guys. Okay, sorry, structure of C. నేను జావా అన్నప్పుడు కంగారు పడకండి అండి. సి, స్ట్రక్చర్ ఆఫ్ సి అంటే స్ట్రక్చర్ ఆఫ్ సిలో ఇవన్నీ పాయింట్స్ ఉంటాయండి. ఏమేమి ఉంటాయి చెప్పండి ఒకసారి. కామెంట్స్, అట్లీస్ట్ అన్మ్యూట్ చేసుకునే వాళ్ళు మీ దగ్గర మీరు అనుకోండి. ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ స్టేట్మెంట్స్, ఫంక్షన్ ప్రోటోటైప్స్, global variables, void main, or in place of void, sometimes we may also write int, guys. But in what case we write int, in what case we write void, we'll learn in detail. And as a part of main function, we can declare some variables, which we call it as local variables. And outside the main function, we write some functions code. The main function బయట కొన్ని వేరే యాక్చువల్ ఫంక్షన్స్ కోడ్, అంటే వేరే ఫంక్షన్స్ కోడ్ కూడా రాసుకోవచ్చు. వీటిని యాక్చువల్ ఫంక్షన్స్ కోడ్ నే అదర్ ఫంక్షన్స్ కూడా అనొచ్చండి. ఏమనొచ్చు ప్లీజ్? యాక్చువల్ ఫంక్షన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as what we call it as, guys? Other functions, subprograms కూడా అనొచ్చు కదా సార్? సబ్ ప్రోగ్రామ్స్ కూడా అనొచ్చు. అదర్ ఫంక్షన్స్. Shall we understand the first one, guys? Comments. If you are comfortable, Yes, we sir. shall go for understand about comments. What is the first one, guys? Yes, sir. Comments. Comments. కామెంట్స్ అంటే ఏంటి సార్? ఇప్పటి వరకు మనం చాలా ప్రోగ్రామ్ రాసామండి. ఇంతకుముందు ప్రోగ్రామే తీద్దాం సార్. ఒక నార్మల్ పర్సన్ ఈ కోడ్ ఓపెన్ చేశాడండి. ఒక నార్మల్ కామన్ మ్యాన్ అండి, లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్ పర్సనే, బట్ ప్రోగ్రామింగ్ గురించి ఏం తెలియదండి. ఈ ఫైల్ ఓపెన్ చేశాడు. ఏమైనా అర్థమవుతుందా అండి? ఎనీథింగ్ కెన్ యూ అండర్స్టాండ్? No. ఒక కామన్ మ్యాన్ కూడా ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నామో తెలియాలండి. అసలు ఈ ఫైల్ పర్పస్ ఏంటి, వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ ఫైల్ అని ఒక కామన్ పర్సన్ కూడా అర్థమయ్యే విధంగా మనం రాయాలి. అంటే కోడ్ అని కాదు, కొన్ని డాక్యుమెంటేషన్ రాయాలి, కొన్ని ఈజీగా అర్థమయ్యే ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ రాయాలండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న సెంటెన్సెస్ రాయాలి. ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న ఒక సెంటెన్స్ నేను రాస్తానండి ఇట్లా: ఎయిమ్ టు పర్ఫార్మ్
ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. యాక్సెప్ట్ చేస్తుందా అండి? చూడండి, కంపైల్ చేయగానే ఎర్రర్ వస్తుంది చూడండి అండి. ఏం ఎర్రర్ వస్తుంది చూడండి ఒకసారి. డిక్లరేషన్ సింటాక్స్ ఎర్రర్ ఎట్ లైన్ 1. చూడండి అండి ఎంత క్లియర్ చెప్తుంది. లైన్ 1 లో డిక్లరేషన్ సింటాక్స్ ఎర్రర్ ఉంది. ఇది నాకు అర్థం కావట్లేదు. చెప్తుందా చెప్పట్లేదా? ప్లీజ్ గైస్, ఈ లైన్ అర్థం కావట్లేదు అని చెప్తుందా చెప్పట్లేదా? మరి ఇలా ఇలా కామన్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ రాయాలి. అది చూస్తే ఎవరికైనా అర్థమవుతుందా అర్థం కాదా అండి ప్రోగ్రామ్? అర్థమవుతుంది. మాట్లాడాలి అంటే డాక్యుమెంటేషన్ అంటారు దీన్నే డాక్యుమెంటేషన్ అంటారండి. అంటే ఇప్పుడు అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నామండి. మనకు ఐటీలో జాబ్ వచ్చాక ఒక ప్రాజెక్ట్ లో ఒక టీమ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారండి. మనం ఒక మాడ్యూల్లో వర్క్ చేస్తుంటే ఇంకొకరు ఇంకో మాడ్యూల్లో వర్క్ చేస్తామండి. మనం రాసిన మన మాడ్యూల్లో ఉన్న కోడ్ ఇంకొకరు కూడా అవసరం అవుతుందండి, ఇంకో ప్రోగ్రామర్ కూడా. ఈ కోడ్ అంతా అర్థం చేసుకునే అంత టైం ఉండదు, టైం వేస్టేజ్ కూడా అవుతుంది. ఇలా కొన్ని ఫ్యూ లైన్స్ చూడగానే ఈ మాడ్యూల్ ఏంటనేది అర్థమైపోవాలంటే ఏం రాయాలి ప్లీజ్? ఏం రాయాలి? కామెంట్స్ రాయాలి. ఏం రాయాలండి? కామెంట్స్. అంటే కామెంట్స్ ఎందుకోసం అంటే కామెంట్స్ ఇంప్రూవ్స్ if I write guys, you will wonder guys. Comments improves readability and understandability. Everyone can read the comments and everyone can understand the comments. Clear or not? ఎవరైనా కామెంట్స్ చదవచ్చు, ఎవరైనా కామెంట్స్ అర్థం చేసుకోవచ్చు. అంటే కామెంట్స్ రాస్తే మరి ప్రోగ్రామ్ లెంత్ పెరుగుతుందా సార్? కామెంట్స్ ఆర్ నాట్ ట్రాన్స్లేటెడ్ గైస్. కామెంట్స్ ఆర్ నాట్ ట్రాన్స్లేటెడ్. అంటే మెషిన్ కోడ్ జనరేట్ కాదండి కామెంట్స్ కి. అంటే కామెంట్స్ కి మెషిన్ కోడ్ జనరేట్ కాదంటే కామెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా? మాట్లాడండి అండి. కామెంట్స్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. అంటే కామెంట్స్ ట్రాన్స్లేట్ కావు కాబట్టి కామెంట్స్ ఎగ్జిక్యూట్ కూడా కాదు, ప్రాబ్లం లేదు. మరి హౌ మెనీ వేస్ వీ కెన్ రైట్ ద కామెంట్స్ సార్ ఇన్ సి లాంగ్వేజ్? అంటే టర్బోలో మాత్రం సి లాంగ్వేజ్ టర్బోలో 2 types లో మనం కామెంట్స్ మెన్షన్ చేయొచ్చు అండి. 2 types లో. ఒకటి సింగిల్ లైన్ కామెంట్స్, ఇంకొకటి ఏంటండి? సింగిల్ లైన్ కామెంట్స్, ఇంకొకటి మల్టీ లైన్ కామెంట్స్. బట్ మనం యూజ్ చేసేది టర్బో C++ కాబట్టి C++ లో ఈ 2 సపోర్ట్ చేస్తాయండి. బట్ సిలో మాత్రం సింగిల్ లైన్ కామెంట్స్ కి ఇదే వాడాలి, మల్టీ లైన్స్ కామెంట్స్ కూడా ఇదే వాడాలి. సార్ మీ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. వెయిట్ అండ్ వెయిట్, డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. దిస్ ఈస్ లైన్ 1 and this is line 2. In this way we can write as many comments as a part of this program guys. మీరు జాగ్రత్తగా వినాలండి. ఓకే సార్, సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటి సార్? మీరు ఏదో ఒక ఈజీగా అందరికి అర్థం కావడానికి ఒకే లైన్ లో రాస్తే సింగిల్ లైన్ కామెంట్స్ వాడాలండి. మోర్ దెన్ 1 లైన్ ఉంటే మల్టీ లైన్ కామెంట్స్ వాడాలి. ఓకేనా? క్లియరా? మోర్ దెన్ 1 లైన్ ఉంటే ఏం వాడాలమ్మా? మల్టీ లైన్ కామెంట్స్. ఓకే, బట్ మనం .c అని సేవ్ చేసినప్పుడు సార్ ఒక 1 సెకండ్, టర్బోలో .c అని సేవ్ చేస్తాం కాబట్టి సింగిల్ లైన్ కామెంట్స్ సపోర్ట్ చేయదండి. అంటే సింగిల్ లైన్ కామెంట్స్ కూడా ఇలానే రాయాలి, ఈ సింబల్స్ యూజ్ చేసి రాయాలి. నేను చెప్తాను, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో లెట్స్ ట్రై టు రైట్ గైస్. ఇదే ప్రోగ్రామ్ లో కొన్ని చేంజెస్ చేస్తున్నాను, వినండి ఒక్కసారి, ఎంత బాగుంటది. /* గైస్ aim. What is the what I written is aim, right? Then I am writing author. What I'm writing? Author. Who is the author? Some Dr. Venkat is the author. Author means developer here. Okay. Date compiled, on which date the program has been written. What is that dates today, guys? Some 7/9/2025. Okay. So okay. This is how you can write the comments, guys. Is it clear or not? ఇప్పుడు ఈ కామెంట్స్ చూస్తే ఎవరికైనా ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందా అర్థం కాదా?
కామెంట్ చూస్తే ఎవరికైనా ప్రోగ్రామ్ అర్థమవుతుందో అర్థం కాదండి. చూడండి అర్థమవుతుంది ఎంత నీట్గా ఉంది చూడండి. ఎర్రర్ కూడా రా చూడండి. సేవ్ చేశాను, కంపైల్ చేశాను. ఏమైనా ఎర్రర్ వచ్చిందా అండి? వార్నింగ్ వదిలిపెట్టండి. జస్ట్ ఫర్గెట్ అబౌట్ ద వార్నింగ్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్, ప్లీజ్ ఎస్ clear or not? Now if any one of you please unmute yourself. ఒక్కరు అన్మ్యూట్ చేసుకోనండి. సో కామెంట్స్ పర్పస్ ఏంటి జస్ట్ మీకు అర్థమైన వేలో చెప్పండి. టు నో అబౌట్ ద ప్రోగ్రామ్. To know about the program. Only to the programmer or some other developers present in our project? Other developers present in project. Not only other developers, even sometimes if a common Even man, some. ఒక్కొక్కసారి మన ప్రాజెక్ట్ లో వేరే టీం వాళ్ళు ఉంటారండి, డాక్యుమెంటేషన్ టీం వాళ్ళు ఉంటారు, స్క్రమ్ మాస్టర్ అని ఉంటారు. వాళ్ళకు కూడా మనం ఏం చేస్తున్నామో తెలియాలంటే త్రూ కామెంట్స్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. ఓకే, క్లియర్? ఎనీవన్ కెన్ అండర్స్టాండ్? క్లియర్ ఆర్ నాట్ గైస్? Yes. This is all about how we are going to use the comments. ఒక్కసారి సింగిల్ లైన్ కామెంట్స్ సపోర్ట్ చేస్తుందో చూద్దాం టర్బోలో. ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్. డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, ఇట్స్ సపోర్టింగ్, ఐ థింక్ సో. యా, ఇట్స్ సపోర్టింగ్. సింగిల్ లైన్ కామెంట్ ఈస్ ఆల్సో సపోర్ట్. ఒకే లైన్ ఉన్నప్పుడు ఎలా రాస్తాను చూడండి. డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్, రైట్? వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఇక్కడ ఏం చేస్తున్నాను చెప్పండి. యాక్సెప్టింగ్ ద వాల్యూ ఫర్ బేస్. What I'm doing here, guys? Accepting the value for height. Height. What I'm doing? Performing the area. Old టర్బోలో ఈ సింగిల్ లైన్ కామెంట్స్ సపోర్ట్ చేయలేదండి. ఓల్డ్ టర్బోలో. ఇది న్యూ కాబట్టి ఇట్ ఈస్ సపోర్టింగ్ ద సింగిల్ లైన్ కామెంట్స్, గైస్. అంటే ఓన్లీ టర్బోలో నేను మాట్లాడేది. ఓకే, అండ్ హియర్ ఐ కెన్ రైట్. ఏం చెప్పండి అండి, వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్? మీకు అనిపిస్తుంది సార్ చిన్నగా ఉన్న ప్రోగ్రామ్ ని లెంతీ చేశారు. ఈ కామెంట్స్ అనేది మ్యాండేటరీ ఏం కాదండి. మనము వేరే వాళ్ళకు కూడా తెలియాలి, మన ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థం కావాలి అనుకున్నప్పుడు రాయండి. మ్యాండేటరీ ఏం కాదు. అండ్ ఇంకొకటి, ఈ కామెంట్స్ కి మెషిన్ కోడ్ జనరేట్ కాదు. దే విల్ నాట్ బి కంపైల్. సో దీస్ కామెంట్స్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు చూడండి అండి, ఈ ప్రోగ్రామ్ ఎవరికైనా ఒక్క నిమిషం ఉంది. ఈ ప్రోగ్రామ్ కామన్ మ్యాన్ కూడా అర్థమవుతుందా, అర్థం అవ్వదా అండి? ఎవరికైనా అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, డౌట్ చెప్పండి. ఎవరు అడుగుతున్నారు సార్ అని? చెప్పండి. ఇది మిడిల్ లో రాసిన కామెంట్స్ లో అది క్లోజ్ చేయద్దా సార్? క్లోజ్ చేయాల్సిన అవసరం మ్యాండేటరీ కదా? ఇదా ఇక్కడనా? సింగిల్ లైన్ కామెంట్స్ కి డైరెక్ట్ ఇట్లా రాస్తా సార్, అంతే. టూ ఫార్వర్డ్ స్లాషెస్. ఓకే, ఒకటే లైన్ ఉంది కదా. మోర్ దెన్ వన్ లైన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మల్టీ లైన్ కి ఓన్లీ వన్. ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇది కూడా కరెక్టే. ఓకే, ఇది కూడా కరెక్టే. కాకపోతే ఒకటే లైన్ ఉన్నప్పుడు ఈజియెస్ట్ వే ఏంటి? దిస్ ఈజ్ ఓకే, దిస్ ఈజ్ ఈజియెస్ట్ వే. సార్ నాకు ఇలా రాయడమే ఇష్టం అనుకుంటే యూ కెన్ రైట్ హియర్, నో ప్రాబ్లం. You can write here, no problem. Okay, it works. It compiles also. It compiles and it also executes. Okay. Yes, sir. Working or not, guys? Yes, sir. Working. This is all about. Still any doubts, Sidhu, Rajendra? Just program length అయింది అన్నట్టు అనిపిస్తుంది. Just it's our feeling, guys. But I repeat again, comments will not be translated, comments will not be executed. Okay, clear or not? This is how we can write. ఇప్పుడు ఇది ఎవరు రాసారో అర్థమవుతుంది, ఏ డేట్ రోజు రాసారు. ప్రతి లైన్ లో మనం ఏం చేస్తున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఒక కామన్ మ్యాన్ ఓపెన్ చేసినా కూడా మనం ఏం చేస్తున్నాం అనేది తెలిసిపోతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎందుకు సార్ ఇలా వాడారు, ఇక్కడ ఎందుకు ఇలా వాడారు, మీ ఇష్టం అండి. ఇలా వాడాలనుకుంటే ఇలా వాడండి. If you want to use like this, you can use like this. Clear? But multi line ki ఈ వన్ ఫార్వర్డ్ స్లాష్
స్టార్ అనేది ఆ. మ్యాండేటరీ కదా సార్. మల్టీ లైన్ కి ఫార్వర్డ్ స్లాష్ ఇక్కడ ఇలా రాస్తే మాత్రం తప్పు అయిపోతుందండి. ఇలా రాస్తే తప్పు అయిపోతుంది. ఎందుకు చెప్పండి? ఇట్ ఈస్ మల్టీ లైన్. ఎందుకంటే మల్టీ లైన్ మల్- కాబట్టి మల్టీ లైన్ కి మాత్రం మస్ట్ గా ఫార్వర్డ్ స్లాష్ స్టార్ అండ్ at last you please write ఫార్వర్డ్ స్లాష్. star forward slash. Okay, clear? ఇప్పుడు Yeah. సేమ్ This is అదే a- సింగిల్ లైన్ కూడా రాసుకోవచ్చు Yes, కదా సార్, అది ఫార్వర్డ్ స్లాష్ మీరు ఒకవేళ ఒక్కొక్క సింగిల్ లైన్ లైన్. కి రాయాలనుకుంటే వెరీ గుడ్ క్వశ్చన్. ఒక్కొక్క లైన్ కి రాయాలనుకున్నారు అనుకోండి, ఎవరు అడిగారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇలా రాయొచ్చా సార్? శుభ్రంగా రాసుకోవచ్చు అండి, ఏముంది, మీ ఇష్టం. ఓకేనా? రైట్, రాసుకోవచ్చు. ఇది కూడా వ్యాలిడ్. వజ్రం, యా ఎస్ సార్. yes, ఇలా ఇది కూడా వ్యాలిడ్ అండి. Okay. కాకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ స్లాష్ 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 ఎవ్రీ టైం, సింప్లీ యూ కెన్ రైట్ లాస్. ఇంకా ఇది మచ్ బెటర్ ఉంది కదా. ఒకసారి స్టార్టింగ్ కామెంట్ అండ్ ఎండింగ్ కామెంట్. స్టార్టింగ్ కామెంట్ ఒకసారి పెట్టేసి, ఇది మచ్ బెటర్ ఫీలింగ్ ఉంది కదండి ఇది. ఓకే, మీకు ఎలా కావాలనుకుంటే అలా రాయండి. బట్ ఒకటి రాయడం మర్చిపోతే మాత్రం అగైన్ ఇట్ గివ్స్ ఎర్రర్ గైస్. చూడండి ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయా? 9 ఎర్రర్స్. ఓకే, ఎందుకంటే ఈ కామెంట్ ఎండ్ కాలేదు కాబట్టి ఇక్కడ నుండి ఇవన్నీ ఎర్రర్స్ లాగానే ఫీల్ అవుతుందండి. అంటే మీరు మిస్ చేసింది ఒకటే ఒక కామెంట్ ఎండ్ చేయడం, బట్ 9 ఎర్రర్స్ చూపెట్టిందండి. అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే ఈ అన్నిటిని ఎర్రర్స్ లాగానే ఫీల్ అయిపోతుంది. ఓకే, 9 ఎర్రర్స్. ఆర్ యూ అబ్జర్వింగ్ గైస్? 9 ఎర్రర్స్. ఓకే, among how many lines? Among 27 lines, it is looking for 9 errors, guys. Okay, so be careful when you are writing comments. Be careful to put an end to the comments, guys. ఖచ్చితంగా ఎండ్ పెట్టాలి మల్టీ లైన్ కామెంట్స్ వాడినప్పుడు. మనం పొరపాటున మర్చిపోతా ఉంటాం. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కామెంట్స్. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, ఐల్ గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్, గైస్. అక్షర, పూజ, సిరి, ఒక కామెంట్ చెప్పబ్బా. సార్, ఒక కామెంట్ ని మర్చిపోయినప్పుడు 9 ఎర్రర్స్ చూపించింది కదా. హరీష్, అర్థం కావట్లేదు హరీష్, మళ్ళీ అయితే చెప్పండి. అదే ఒక కామెంట్ ని మర్చిపోతే 9 ఎర్రర్స్ చూపించింది కదా సార్. అవును అవునబ్బా, అవును. అయితే అదే ఎర్రర్ ని అదే ఎర్రర్ కంపేర్ చూపెట్టారా సార్? మీరు కామెంట్ మర్చిపోయారని చూపెట్టారా సార్? ఓన్లీ ఎర్రర్స్ చూపిస్తారా? అది కామెంట్ లా ఫీల్ కాదు. ఈ కామెంట్ మర్చిపోతే వీటిని కూడా కోడింగ్ స్టేట్మెంట్స్ లాగా ఫీల్ అవుతుంది అన్న. ఓకేనా? కాబట్టి కోడింగ్ స్టేట్మెంట్స్ లోనే మిస్టేక్ ఉందనుకుంటుంది. ఓకేనా? క్లియర్? సార్ కామెంట్స్ ని ఎండ్ చేయడం ఎలా సార్ కామెంట్ ని ఒకసారి? యాక్చువల్లీ నేను end చేయడం- వినలేదు. ఇక్కడ ఎండ్ చేయడం స్టార్ ఫార్వర్డ్ స్లాష్. ఓకే, ఇది మల్టీ లైన్ కామెంట్ కాబట్టి. సింగిల్ లైన్ కామెంట్ కి ఎండింగ్ ఏముండదండి. కాకపోతే ఒకటే రూల్, Okay. ఇలా సింగిల్ లైన్ కామెంట్ రాసినప్పుడు నెక్స్ట్ లైన్ పోకుండా చూసుకోవాలి కామెంట్ ని. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ ఇంకా స్టిల్ ఐ యూజ్డ్ బేస్ యాజ్ బి, ఓకే, హైట్ యాజ్, ఇది తప్పైతుంది. ఎందుకు చెప్పండి? సింగిల్ లైన్ అంటే ఏంటి? 1 లైన్ లోనే ఉండాలి, బట్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు. 2 lines. అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇది కూడా ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, కాబట్టి బీ కేర్ఫుల్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మీరు? యూ ప్లీజ్ రైట్ వన్ మోర్ కామెంట్. ఓకే, ఓకే, మాట్లాడండి. సిద్ధు అని Yeah, ఇంతకుముందు yeah. ఎవరు అడిగారు కదా. got it, sir, got it. అర్థమైంది. సింగిల్ లైన్ ఉన్నప్పుడు ఇట్ షుడ్ నాట్ బి ఎక్స్టెండెడ్ టు ద నెక్స్ట్ లైన్. ఓకే, మల్టీ లైన్ ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ లాస్ట్ కామెంట్ ఎండ్ అవుతుందో ఆ కామెంట్ ఇక్కడే పెట్టాలని ఏం లేదండి. మీరు ఇక్కడ పెట్టినా కూడా వ్యాలిడ్ అండి. అది ఇక్కడ రాసినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? ఓకే ప్లీజ్. మరి ఇలా ఎందుకు Yeah, రాస్తున్నారు yeah. సార్ అంటే, చూడడానికి నీట్ గా ఉంటుంది. కామెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిందని నీట్ గా కనిపిస్తుందని రాసాను అంతే. మీరు ఇక్కడ 2025 దగ్గర ఎండ్ చేసినా వ్యాలిడ్. ఓకే, యా రైట్.
Right. This is about the comments, guys. Shall I go further to the next topic, please, with your permission? Yeah, yes, sir. Pre-processive directive statement. The next one is pre-processor directive statements. This is very, very important. సిద్ధు మీరు అడుగుతున్నారు కదా ప్రతిసారి హ్యాష్ ఇంక్లూడ్ అని ఎందుకు రాయాలని అడుగుతున్నారా లేదా అండి? yes sir. ఇప్పుడు దాని గురించే మనం నేర్చుకుంటున్నాం. I already promised you within 2 classes we are going to learn about why we are writing hash include, right? Yes sir. Now this is the time to learn why we are writing hash include, guys. Hash include statement ని ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ స్టేట్మెంట్స్ అంటారండి. ఓకే, వీటిని repeat లింకేజ్ సెక్షన్ కూడా అంటారు కదా సార్? లింకేజ్ సెక్షన్ కూడా అంటారు. ఎందుకు లింకేజ్ సెక్షన్ అంటారో కూడా నేను చెప్తాను. ద సెకండ్ వన్, ప్లీజ్ ఎనీ వన్ ఆఫ్ యూ. ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ స్టేట్మెంట్స్. వీటిని ఎందుకు సార్ ప్రీ ప్రాసెసర్ అంటున్నారు? మీరే చెప్పండి. ప్రీ అంటే ఏంటండి? మనం జనరల్ గా వర్డ్స్ చూస్తా ఉంటాం. ప్రీ ఫోన్, ముందు పోస్ట్ ఫోన్ ముందు అని. ప్రీ ఫోన్ అంటేనేమో ముందుకు రావడం. ముందు అంటే ఎగ్జామ్ ఏదైనా మనం 10th కి అనుకున్నాం, బట్ 8th నుండే స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి, ప్రీ ఫోన్ అంటాం. ఎగ్జామ్ Yes, sir. మనకి 10th సెప్టెంబర్ షెడ్యూల్ అయినాయి, బట్ అనుకోకుండా వాళ్ళు 15th సెప్టెంబర్ నుండి రాయమన్నారు. అప్పుడు ఏంటంటే దాన్ని ఏమన్నా పోస్ట్ ఇక్కడ ఆ వర్డ్స్ ప్రీ అంటే ముందు, అంటే దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఫస్ట్. దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఫస్ట్. ప్రాసెసర్, ప్రీ ప్రాసెసర్. బట్ మీన్స్ ఈ మొత్తం ప్రోగ్రామ్ లో ఈవెన్ మెయిన్ ఫంక్షన్ కన్నా కూడా ముందు ట్రాన్స్లేట్ అయ్యే స్టేట్మెంట్స్ ఏంటమ్మా? ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ ప్రీ ప్రాసెసర్. ప్రీ ప్రాసెసర్ అంటే ముందుని ఇంకా కొంచెం ఈజీ లాంగ్వేజ్ లో చెప్పనా, ఫస్ట్ అంటాం. ఫస్ట్ ఏమంటాం చెప్పండి అండి? ఫస్ట్ ప్రాసెస్ అయ్యే స్టేట్మెంట్స్ ఏం చెప్పండి అండి ప్లీజ్. ఫస్ట్ ప్రాసెస్ అయ్యే స్టేట్మెంట్స్ ఏంటమ్మా? షార్ట్ కట్ లో రాయనా? పీపీడిఎస్ అంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ స్టేట్మెంట్. ఇది ప్రీ డిఫైన్డ్ అబ్రివేషన్ ఏం కాదండి. నేను ఇంత పెద్దగా టైప్ చేయడం ఎందుకని షార్ట్ కట్ లో రాసాను. ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ స్టేట్మెంట్స్. సార్ ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ స్టేట్మెంట్స్ ఎందుకు ఫస్ట్ ట్రాన్స్లేట్ అయితే సార్? అసలు హౌ మెనీ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ స్టేట్మెంట్స్ ఆర్ దేర్ గైస్? లిసన్ గైస్, these pre-processor directive statements are categorized into 2 types, guys. How many types, please? How many types? 2 types. One is file inclusion. What we call it as, guys? File inclusion. And the second one is లింక్ macro substitution. రెండు లింకేజ్ కిందకి వస్తాయి అమ్మా. వజ్రంగ్, రెండు లింకేజ్ కిందకి వస్తాయి. రెండు లింకేజ్ కిందకి, కన్ఫ్యూజన్ అవ్వదు. ఓకేనా? ఒకటేమో ఫైల్ ఇంక్లూజన్ అనాలి, ఇంకొకటి ఏంటంటే మ్యాక్రో సబ్స్టిట్యూషన్. సార్ ఈ ఫైల్ ఇంక్లూజన్ నే వి ఇన్ సి లాంగ్వేజ్ ఆర్ ఇన్ C++, we represent by using a statement called as hash include. We represent like this, guys, by using hash. చెప్పండి అండి, ఎలా చూపెడతాం? ఇంక్లూడ్. అండ్ మ్యాక్రో సబ్స్టిట్యూషన్ నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి. ఎక్కడో ఒక దగ్గర మీరు యూజ్ చేసే ఉంటారు. హ్యాష్ డిఫైన్ ఎప్పుడన్నా విన్నారా? హ్యాష్ డిఫైన్, హ్యాష్ ఇంక్లూడ్ అండ్ హ్యాష్ డిఫైన్. దీస్ టూ ఆర్ కాల్డ్ యాజ్, వాట్ వి కాల్ ఇట్ యాజ్, గైస్ ప్లీజ్? Pre-processor directive statements. What do you mean by pre-processor directive statements? They are translated first. Clear or not? They will be linked first. Vajrang, మీ టెర్మినాలజీ చెప్పాలంటే they will be linked first so that they will be translated first. Okay? అందుకనే లింకేజ్ సెక్షన్ అంటాం. ఈ రెండు లింకేజ్ సెక్షన్ కిందకి వస్తాయండి. క్లియర్? They both are linked. Now we shall try to understand what is the first one, guys. File inclusion. File inclusion. దీన్ని ఏమంటారు చెప్పండి? ఫైల్ ఇంక్లూజన్ ని ఏమనాలి చెప్పండి ప్లీజ్? ఫైల్ ఇంక్లూజన్ ఏమనాలి? హ్యాష్ ఇంక్లూడ్. ఫైల్ ఇంక్లూజన్ ని హ్యాష్ ఇంక్లూడ్ అనాలి. సార్ ఈ అసలు ఫైల్ ఇంక్లూజన్ తెలియాలంటే అంటే హ్యాష్ ఇంక్లూడ్ గురించి తెలుసుకోవాలి. సార్ హ్యాష్ ఇంక్లూడ్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీకు లైబ్రరీ ఫైల్స్ అంటే తెలియాలండి. ఏం ఫైల్స్ అంటే తెలియాలి చెప్పండి? ఇది తెలియాలంటే ఫస్ట్ ఏం తెలియాలి? సి లైబ్రరీ అంటారు. ఏమంటారు చెప్పండి అండి? సి లైబ్రరీ. సి లైబ్రరీ గురించి నేర్చుకున్నాక ఒక 5 minutes, ఓకేనా? పర్లేదా? షల్ ఐ కంటిన్యూ?
Please, Yes, sir. if you are okay. Otherwise, we'll take tomorrow. If you feel comfortable, I continue. ఇంకా మనకి ఇంకా రికార్డింగ్ కూడా 10 minutes వస్తుందండి అంతే. బట్ విల్ ఫినిష్ ఇన్ 5 minutes. Shall I, guys? Please, shall I? Yeah, Yes, sir. Yes, sir. Now, sir, C library అంటే ఏంటి సార్? సింపుల్ లాజిక్ అండి. టు ఎగ్జిక్యూట్ ఆల్ ది వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్స్ యు ఆర్ రైటింగ్, గైస్. ఇక్కడ మీరు ఒకసారి ఈ ప్రోగ్రామ్ చూద్దాం. ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ బ్యాక్గ్రౌండ్ లో కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ కావడానికి బ్యాక్గ్రౌండ్ లో చాలా లైబ్రరీస్ యూజ్ అవుతా ఉంటాయండి. సో లైబ్రరీ అంటే ఏంటి సార్? మీకు చిన్న లాజిక్ చెప్తానండి. మీరు బీటెక్, బీసీఏనో, ఎంటెక్, పిహెచ్డి ఏదో ఒకటి చదువుతా ఉంటారండి. ఆ చదువుకోవడానికి మీరే ఓన్ గా చదువుకుంటారా అండి? ఒక టీచర్ ఉంటే సరిపోద్దా? టీచర్ తో పాటు ఇంకెవరైనా ఉండాలా? లైబ్రరీలో బుక్స్ ఉంటాయా, ఉన్నాయండి? Yes, sir. yeah, అంటే మీరు ఒక బీటెక్ కానీ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ ఇంకేదో ఒక డిగ్రీ చేయడానికి ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఎగ్జామ్స్ రాయడానికి ఓన్లీ టీచర్స్ చెప్పిన చదువు సరిపోద్దా? మీరు రెఫర్ చేయడానికి టెక్స్ట్ బుక్స్ కానీ ఇట్లాంటివి కానీ అవసరం లేదా? ప్లీజ్, అవసరం. టెక్స్ట్ బుక్స్, రెఫరెన్స్ బుక్స్, ఇంకా ఇంటర్నెట్. ఈ రోజులలో అయితే ఇంటర్నెట్, ఇంకా మీరు ఇంకా కొన్ని టాపిక్స్ తెలియకపోతే ఇంకా చదువుకోవడానికి ఏం యూజ్ చేస్తారండి? యూట్యూబ్ అని, యుడెమీ అని, యూట్యూబ్. చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా లైబ్రరీ అనుకోవచ్చా అండి? ఇవన్నీ లైబ్రరీ అనుకోవచ్చా, అనుకోరాదా అండి? Yes, sir. Yeah, ఇవన్నీ లేకపోతే ఒక స్టూడెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ మాస్టర్స్ డిగ్రీ కానీ చదివి పాస్ అవుతాడా అండి? ఇవన్నీ లేకపోతే పాస్ కాగలుగుతాడా? no. No. మీకు జస్ట్ గుర్తుండడానికి ఇవన్నీ చెప్తున్నానండి. జస్ట్ అలానే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనకు లైబ్రరీ బుక్స్ ఎంత ఇంపార్టెంటో ఒక డిగ్రీ చేయాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో ప్రతి సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావడానికి కొన్ని లైబ్రరీ ఫైల్స్ అవసరం అండి. దాన్నే సి లైబ్రరీ అంటాం. ఏమంటామండి? సి లైబ్రరీ. మరి సి లైబ్రరీలో ఏముంటాయి సార్? మీరే జనరల్ చెప్పండి అండి. మీ కాలేజీలో బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి, మాస్టర్ డిగ్రీ చేయడానికి మీ కాలేజ్ లైబ్రరీలో ఏముంటాయండి? బుక్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ బుక్స్ అనొచ్చా? బుక్స్, వెరీ గుడ్ ఆన్సర్. కెన్ యూ కాల్ ఇట్ యాజ్ సెట్ ఆఫ్ బుక్స్, గైస్, ప్లీజ్? Yeah, yes. Similarly, అంటే బ్రాంచ్ similarly, in C language, C library is a set of. C library is a set of. C library is a set of functions. Instead of we call it as books. మన జనరల్ టెర్మినాలజీ బుక్స్ అంటాం కదా, లైబ్రరీలో బుక్స్ ఉంటాయి. బట్ యాజ్ పర్ ప్రోగ్రామింగ్ టెర్మినాలజీ సి లైబ్రరీ ఇస్ అ ఫంక్షన్. ఇప్పుడు మైండ్ లో మీకు మళ్ళీ ఒక డౌట్, సార్ వాట్ ఈస్ ద ఫంక్షన్? అంతేనా? డౌట్ అదేనా? A function is a Yes. block of statements, that performs a specific task. ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క టాస్క్ చేసి పెడుతుందండి. ఎగ్జాంపుల్ మీకు గుర్తుందో లేదో, మనం printf అనే ఫంక్షన్ యూజ్ చేసాం. ఇది మనకి ఏ వర్క్ చేసి పెట్టిందండి? ఎనీ వన్ ఆఫ్ యూ గైస్ ప్లీజ్. ఇది మనకి ఏ వర్క్ చేసి పెట్టింది? ఇట్ ఈస్ యూజ్డ్ టు, వెరీ గుడ్, ఇట్ ఈస్ యూజ్డ్ టు, అంటే ఇట్ ఈస్ ఏ output function used to display అలానే scanf అనే ఫంక్షన్ యూజ్ చేసాం. ఇదేం చేసింది చెప్పండి అండి? ఇట్ ఈస్ an which function? Input function. Take values from keyboard. Used to take or accept the value from కీబోర్డ్. షార్ట్ కట్ లో రాస్తానండి కేబీ అని. కేబీ అంటే ఏమనుకోండి, కీబోర్డ్. అదర్వైజ్ ఐ రైట్ కీబోర్డ్. ఇలా మనం చాలా రాస్తామండి. సిఎల్ఆర్, ఎస్సిఆర్. ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆర్ నాట్? ఇట్ ఈస్ అ ఫంక్షన్ యూజ్డ్ టు, చెప్పండి. To clear the previous output. The screen. యూజ్డ్ టు క్లియర్ ద కన్సోల్. కన్సోల్ అంటే ప్రీవియస్ అవుట్పుట్, అంతే కదండి. ఈ కన్సోల్ అంటే అవుట్పుట్ స్క్రీన్ అండి. ఓకే, right. Now, what is the use of getCH, guys? Any one of you? It is a Get the function. output and make it a stable. Stable అని చెప్పడానికి ఏం చెప్పాలి? It is a function used to stop the console. Till
a character Enter. until we enter a Press until any key. we enter a until we Any press key. any key on the keyboard. Until we press any key on the keyboard. అంతేనా కాదండి? Yes. మనం నేర్చుకున్న ఇప్పటికైతే Yes. ఈ ఫంక్షన్స్ ఇంకా నేర్చుకుంటే అన్ని గురించి చెప్పేవాడిని. ఇవన్నీ ఐడియా ఉన్నాయా లేదండి? ప్లీజ్ గైస్, Yes, sir. Yes. క్లియర్? ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి సార్? మన కాలేజీలో బుక్స్ అన్ని ఎక్కడ ఉంటాయి సార్? Library. లైబ్రరీ. లైబ్రరీ. అలానే ఈ ఫంక్షన్స్ అన్ని కూడా ఇలాంటి ఫంక్షన్స్ చాలా ఉన్నాయండి. ఇంకా ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, సిఎల్ఆర్, ఎస్సిఆర్, గెట్ సిహెచ్ ఇలాంటి ఫంక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆల్ దీస్ ఫంక్షన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ విచ్ లైబ్రరీ గైస్? ప్లీజ్ విచ్ లైబ్రరీ ప్లీజ్? C library. See, సి లైబ్రరీ. క్లియరా? ఇలాంటి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఈ అన్ని ఫంక్షన్స్ సి లైబ్రరీలో. ఓకే, ఇక్కడ కాపేద్దాం. టుమారో ఈ సి లైబ్రరీని మన ప్రోగ్రామ్ లో ఎందుకు వాడుకోవాలనేది ఐ ఎక్స్ప్లెయిన్ టుమారో గైస్. క్లియర్? లెట్ మీ Yes. stop recording the screen, and if you have any doubts let me know guys, please.